సినిమా చేయాలి అనుకున్నాడు ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్. చిరుకు కథ చెప్పాడు, ఆయనకి నచ్చింది, ప్రాజెక్ట్ ఓకే అయింది. అయితే ఊహించిన విధంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కింగ్ నాగార్జునతో ఆ డైరెక్టర్ మూవీ ప్లానింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ చిరుతో మూవీ ఎందుకు క్యాన్సిల్ అయింది? నాగ్తో అయినా సెట్ అవుతుందా? అసలు డైరెక్టర్ ఎవరు? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కళ్యాణ్ కృష్ణ. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్తో కలిసి కథ రెడీ చేశాడట. కథ చిరుకు చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మ్యాటర్ ఏంటంటే అది రీమేక్. ఆ టైంలోనే చిరంజీవి నటించిన బోళాశంకర్ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా రీమేక్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఆ ప్రభావం కళ్యాణ్ కృష్ణతో చేయాలి అనుకున్న సినిమాపై పడింది. అందుకనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని సమాచారం. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో మూవీని మెగా డాటర్ సుస్మిత నిర్మించాలి అనుకున్నారు. ఇప్పుడు చిరుతో మెగా డాటర్ సుస్మిత ఓ సినిమా చేస్తున్నారు. దీనికి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు. మరి కళ్యాణ్ కృష్ణ పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ తన అన్నయ్య కన్నబాబుకు సంబంధించిన పొలిటికల్ వర్క్ ను దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ ఎన్నికల వరకు ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెడతాడని టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా చేశారు. అదే కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ మూవీ అయినప్పటికీ తొలి ప్రయత్నంలోనే కళ్యాణ్ కృష్ణ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేస్తే సూపర్ హిట్ అయింది. రవితేజతో నేల టికెట్ మూవీ చేస్తే ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నాగార్జున చైతన్యతో కలిసి బంగారాజు సినిమా చేస్తే హిట్ అయింది. నాగార్జున వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తానని ప్రకటించారు, కానీ ఏ సినిమా అనేది చెప్పలేదు. అయితే బంగారాజు 2 చేసే ఛాన్స్ ఉందని న్యూస్ ప్రచారంలో ఉంది. ఆ సినిమాను కళ్యాణ్ కృష్ణతో చేస్తారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్తో సినిమా అనుకుంటే కుదరలేదు. మరి కింగ్ నాగార్జునతో అయినా సెట్ అవుతుందో లేదో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్ట్ 15న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే బన్నీతో సినిమా చేయడానికి అట్లీ, బోయపాటి, త్రివిక్రమ్ రెడీగా ఉన్నారు. కానీ ఎవరితో అనేది ప్రకటించలేదు. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. సెప్టెంబర్లో బన్నీ కొత్త సినిమా సెట్స్ పైకి రానుందని ఇండస్ట్రీలో ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ బన్నీ కొత్త సినిమా ఎవరితో? గీతా ఆర్ట్స్ లో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా అని ప్రకటించడంతో బన్నీతో బోయపాటి మూవీ ఫిక్స్ అంటూ వార్తలొచ్చాయి. అయితే బోయపాటి గీతా ఆర్ట్స్ లో చేసే సినిమా బన్నీతో కాదట, నందమూరి బాలకృష్ణతో అని సమాచారం. అవును, బాలయ్యతో అల్లు అరవింద్ ఎప్పటినుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అలాగే బోయపాటితో కూడా చెయ్యాలి. అందుకనే బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమాను గీతా ఆర్ట్స్ లో చేస్తున్నారట. సో బన్నీ నెక్స్ట్ మూవీ బోయపాటితో కాదని క్లారిటీ వచ్చేసింది. బన్నీ అట్లీ ఇద్దరూ కలిసి ఎప్పటినుంచో సినిమా చేయాలి అనేది ప్లాన్. జవాన్ తర్వాత బన్నీ అట్లీ మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ క్రేజీ కాంబోలో మూవీ ఉంది, కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అందుకనే అట్లీ షారుఖ్ ఖాన్తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం అట్లీ షారుఖ్తో చేసే సినిమా కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసిందే. ఈ లెక్కన బన్నీతో అట్లీ సినిమా కూడా ఇప్పట్లో లేనట్లే. మరోవైపు అట్లీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా వినిపిస్తోంది. దీంతో బన్నీ అట్లీ కాంబో మూవీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. బన్నీ నెక్స్ట్ మూవీ గురించి తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ఎప్పుడో ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమానే నెక్స్ట్ మూవీగా చేయాలి అనుకుంటున్నాడట ఐకాన్ స్టార్. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ అని, అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే 6 నెలలకు పైగా టైం పడుతుందట. ఇప్పుడు త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని, సెప్టెంబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారని వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. సో బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్తోనే అంటున్నారు సినీ జనాలు. మరి త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి. వెంకీ ఇప్పుడు ఎలాగైనా సరే హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. అందుకనే తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. F2, F3 సినిమాలను అందించిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితోనే సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే వెంకీ కొత్త సినిమాలో మెగా హీరో నటిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ వెంకీ మూవీలో నటించే ఆ మెగా హీరో ఎవరు? వెంకీ కొత్తదనం చూపించాలి అనుకున్నాడు. యాక్షన్ మూవీ సైంధవ్ చేశాడు. అది కూడా తన కెరీర్లో ల్యాండ్ మార్క్ అయిన 75వ చిత్రంగా యాక్షన్ మూవీని ఎంచుకుని తప్పు చేశాడు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం తనకు ఎంతగానో కలిసొచ్చిన కామెడీని నమ్ముకున్నాడు. ఆ బాధ్యతను అనిల్ రావుపూడికి అప్పగించారు. వెంకీ అనిల్ రావుపూడి కాంబోలో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకీ అనిల్ రావుపూడి కాంబోలో రూపొందే మూవీలో మెగా హీరో నటిస్తున్నాడని వార్తలు రావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే ఆ మెగా హీరో ఎవరో కాదు, వరుణ్ తేజ్.
అవును, ఈ మూవీలో వరుణ్ తేజ్ కు కూడా ఓ డిఫరెంట్ రోల్ క్రియేట్ చేశాడట అనిల్. వెంకీ వరుణ్ కాంబోలో F2, F3 సినిమాలొచ్చాయి. ఈ 2 సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఇది F3 సీక్వెల్ కాదట, కొత్త కథ అని, ఇద్దరికీ కరెక్ట్ గా సెట్ అయిందని సమాచారం. ఇప్పుడు వెంకీ వరుణ్ ఇద్దరూ తప్పకుండా హిట్ సాధించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి వెంకీ వరుణ్ ఇద్దరికీ అనిల్ సక్సెస్ అందిస్తారేమో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో శేఖర్ కమల ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం నుంచి గోవాలో స్టార్ట్ అయింది. నాగ్ ధనుష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమా రూపొందించనున్నారు. ఇందులో రజనీ 25 యువకుడిగా నటించనున్నారట. ఈ సినిమాని ఏప్రిల్లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.